రాజు కావ్య దగ్గరికి వచ్చి అమ్మని, రేవతి అక్కని ఎలా కలపాలి అని అనుకుంటూ ఉంటే నాకొక థాట్ వచ్చింది. అది ఏంటంటే, రేపు మీరు అమ్మని ఎలాగైనా సరే ఒప్పించి మీరు గుడికి తీసుకొని రండి. అలాగే నేను రేవతి అక్కని ఒప్పించి తన కొడుకుని గుడికి తీసుకొని వస్తాను. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసే విధంగా ఏదో ఒకటి చేద్దాం. అలా వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ పెరుగుతుంది కదా! అప్పుడు ఏదో ఒకటి చెయ్యవచ్చు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళావతి అయితే, అవునవును అది నిజమే. సరే మీరు చెప్పిన విధంగానే నేను చేస్తాను. అత్తయ్యని ఎలాగైనా సరే ఒప్పిస్తాను అని చెప్పేసైతే అనుకుంటూ అపర్ణాదేవి దగ్గరికి వస్తూ ఉంటుంది. మన ఇద్దరం ఎప్పుడు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళేవాళ్ళం కదా! ఈసారి కూడా అలా వెళ్దాము అంటే ఎందుకు మీరు రావటం లేదు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం చాలా కోపంగా తను చేసింది చాలా పెద్ద తప్పు అత్తయ్య. తనతో అందుకే నేను గుడికి వెళ్ళాలనుకోవటం లేదు. అసలు రాను కూడా తనతో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అదేంటి నేను తప్పు చేస్తే దేవుడి మీదకి ఎందుకు కోపం? అయినా దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు? మీకే చాలా పాపం తెలుసా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం నీతో రాను అన్నాను కానీ నేను గుడికి వెళ్ళను అన్నానా? నేను గుడికి వెళ్తాను ఒక్కరిదాన్నే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎలానైతేనేమి గుడికి వెళ్తున్నారు అది చాలు నాకు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు అమ్మని ఒప్పించారా అని చెప్పేసైతే కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఎందుకు ఒప్పించలేదు? ఒప్పించాను. తను ఇట్టే ఒప్పేసుకుంది. రేపైతే తను గుడికి రావడానికి రెడీగా ఉంది. మీరే ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలిపే విధంగా చూడండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నేను చూసుకుంటాను కదా! అని చెప్పి అంటూ ఉంటాడు.